ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శ్రీ సమస్యలు అంటే ఆ మాతృమూర్తికి ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అందులో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వరకు సమస్యలు అనేటివి వారికి వస్తున్నాయి. మంగుమచ్చలు కానీ, చర్మ వ్యాధులు కానీ, స్త్రీల్లో వచ్చు తెల్లబట్ట కానీ, ఇట్లా అనేక రకాల సమస్యలు అనేటివి వచ్చి పడుతున్నాయి. ఈ సమస్యలన్నీ పూర్తిగా నివారించాలంటే నివారణకు ఈ యొక్క పసుపు మూతగా, ఈ పసుపు మూతగా చాలా శక్తివంతమైంది, చాలా విలువైంది, అమృతంతో సమానమైంది. మరి దీన్ని కనుక ఉపయోగిస్తే స్త్రీ నల్లగా ఉన్న స్త్రీ కూడా ఎరుపు వర్ణానికి మారుతుంది, చామన్ రెడ్డుకు వచ్చేస్తుంది, ముఖం కూడా చంద్రబింబం వంటి కాంతి వస్తుంది. మరి ఈ యొక్క పసుపు పువ్వును చూడండి, దీని యొక్క పసుపు పువ్వును చూస్తే ఎంత అందంగా అనిపిస్తుందో అంత అందంగా కూడా స్త్రీలు మారుతారు. అంటే స్త్రీలో వచ్చేటువంటి ఎండు వ్యాధి కానీ, ఇంకా చెప్పాలంటే అవి ఇవి అని కాదు, చాలా జబ్బులు అనేటి నకచిక పర్యాంతము కాలి గోరు నుంచి మొదలుకొని తల వెంట్రుక వరకు ఈ సమస్యలన్నిటి తీర్చాలంటే ఈ పశువు మోదక పువ్వును సంపాదించుకోండి. పశువు మోదక పువ్వును సంపాదించుకొని మనకు నాటి ఆవు నెయ్యి సంపాదించుకోండి. అదేవిధంగా అంటే మనకు ఎక్కువ శాతము జంగలలో ఎక్కువ తిరుగుతాయి నాటి ఆవులు అనేటి. మరి అలాంటి ఆవుల దగ్గరికి పోయినా పర్లేదు, వారెవరైనా నెయ్యి తయారు చేసి ఇచ్చినా పర్లేదు, అలాంటి నెయ్యి తెచ్చుకొని ఈ పువ్వు అనేది ఈ చెట్టు నుంచి కింద రాలిపడుతుంది. ఇట్లా ఈ కింద రాలిపడ్డటువంటి పువ్వును కూడా సేకరించుకున్న మనకు పనిచేస్తుంది. ఈ పువ్వును, ఇలాంటి పువ్వును సేకరించుకోండి, కింద ఇట్లా తెచ్చుకొని దీన్ని మొత్తము ఈ విధంగా పత్రాలు అనేటివి తీసుకోండి. ఇట్లా ఈ పసుపు వర్ణం కలిగింది, దీన్ని మొత్తం పౌడర్ చేయండి. పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్ను ఆవు నెయ్యి ఎంత ఉందో ఇదంతా అని కాదు, ఇక్కడ ఈ యొక్క పౌడర్ కలిసేంత అటువంటి నెయ్యిని మనం తయారు చేసుకొని ఇది రెండింటిని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోండి. దీన్ని ఒక ధాన్యపు రాశిలా ఒక 41 రోజు ఉంచి తర్వాత దాన్ని తీసి మీరు దాన్ని ఉదయము సాయంత్రము ఎంత ఒక గ్రామ్ మోతాదుగా ఇట్లా సేవించినట్టయితే, కొద్దిపాటి రోజులు సేవిస్తూ పాలు కనుక తాగినట్టయితే సౌందర్యము, స్త్రీకి సౌందర్యము వస్తుంది. దీంతో సమస్తమైన వ్యాధులు వరించిపోతాయి. స్త్రీలో వచ్చేటువంటి ఇప్పుడు తెల్లబట్ట చెప్పానుగా, ఇప్పుడు నేను చెప్పిన జబ్బులన్నీ పోతాయి. మోకాల నొప్పులు కూడా ఉండవు దీని ద్వారా. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. మీరు దీన్ని ఉపయోగించుకున్నవారు మీరే చెప్తారు మాకు ఉపయోగించుకున్నాక. మరి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము. ధన్యవాదములు.